నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్న తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాస్తవానికి అమెరికా ఉక్రెయిన్కు అండగా నిలవాలి. జో బైడెన్ అధికారం నుంచి దిగిపోయే వరకు ఉక్రెయిన్కు $1 బిలియన్ విలువ చేసే ఆయుధాలు ఇవ్వడానికి అంగీకరించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పుతిన్కి దగ్గరయ్యాడు. తప్పంతా జెలెన్స్కీదే అన్నట్లు అందరి ముందు అవమానపరిచాడు. బలవంతంగా కాల్పుల ఒప్పందానికి అంగీకరించాలని ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచుతున్నాడు. అయితే బ్రిటన్తో సహా యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలిచాయి. ఇక బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చివరి వరకు ఉక్రెయిన్కు అండగా ఉంటామని, శాంతి చర్చల్లో తాము పాల్గొంటామని, లేదంటే పుతిన్ చర్చలను తప్పుదో పట్టిస్తాడని హెచ్చరించాడు. పుతిన్ గురించి బ్రిటన్ ప్రధానమంత్రి ఏమన్నారో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వచ్చే వారం అమెరికా, రష్యాలు సౌదీ అరేబియాలో చర్చలు ప్రారంభించనున్నాయి. అయితే ఉక్రెయిన్ కు అండగా ఉండకపోతే పుతిన్ చర్చలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ బలంగా నమ్ముతున్నారు. ఉక్రెయిన్ కు మనం అండగా లేకపోతే పుతిన్ శాంతి చర్చల ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తాడని సర్ కీర్ స్టార్మర్ లండన్ లో సీనియర్ మిలిటరీ అధికారులతో మాట్లాడుతూ చెప్పారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగాలని బ్రిటన్ ప్రధానమంత్రి డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం ముందుగా 30 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఉక్రెయిన్ భద్రతకు బ్రిటన్ అండగా ఉంటుందని బ్రిటన్ ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. లండన్ లో జరిగిన ఈ మీటింగ్ లో 20 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. మరోవైపు ఇదే సమావేశంలో ఉక్రెయిన్ కు ఏ విధంగా అండగా నిలవాలి, ఉక్రెయిన్ కు సైనికులను ఎలా పంపాలి, శాంతి చర్చల తర్వాత ఉక్రెయిన్ కు సెక్యూరిటీ గ్యారంటీ ఎలా ఉండాలి అనే తదితర అంశాల గురించి కీర్ స్టార్మర్ నేతృత్వంలో చర్చలు జరిగాయి. అలాగే ఒకవేళ రష్యా ఒప్పందానికి తూట్లు పొడిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ ను హెచ్చరించారు బ్రిటన్ ప్రధాని. పుతిన్ తో చర్చలు ప్రారంభించడానికి ముందే ఉక్రెయిన్ కు ఏ విధంగా యూనియన్ దేశాలు అండగా నిలవాలనే అంశంపై చర్చించారు. తమకు పుతిన్ పై నమ్మకం లేదని, ఆయన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు కీర్ స్టార్మర్. గతంలో ఇలాంటివి చాలా జరిగాయని, పుతిన్ ను నమ్మలేమన్నారు. తనకు మాత్రం పుతిన్ ఈసారి కూడా మాట మీద నిలబడడు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలరన్నారు బ్రిటన్ ప్రధాని. ఈ నేపథ్యంలో ఈస్టోనియా నుంచి తన సైనికులను తప్పించి ఉక్రెయిన్ కు పంపనని తేల్చి చెప్పారు కీర్ స్టార్మర్. తాము ఇతర దేశాలకు ఇచ్చిన హామీ ప్రకారం తమ సైనికులు ఈ దేశంలో కొనసాగుతారు. ఆ దేశాల నుంచి సైనికులను తరలించి ఉక్రెయిన్ కు పంపే పరిస్థితి లేదని ఈ సమావేశంలో చెప్పారు. ఈ సమావేశానికి వివిధ దేశాలకు చెందిన మిలిటరీ లీడర్స్ హాజరయ్యారు. కాగా మిలిటరీ లీడర్స్ అందరూ కలిసి ఉక్రెయిన్ కు సైనికులను ఎలా పంపాలో నిర్ణయించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా బ్రిటన్ మిలిటరీ చీఫ్ సమ్మిట్ ను ఈ నెల ప్రారంభంలో లండన్ లో ఏర్పాటు చేసింది. ఈ సమ్మిట్ కు మొత్తం 26 దేశాలకు చెందిన మిలిటరీ చీఫ్లు హాజరయ్యారు. ఇక ఉక్రెయిన్ కు పంపే సైనికులను పీస్ కీపింగ్ ఫోర్స్ అనే బదులు రీఅష్యూరెన్స్ ఫోర్స్ గా పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇప్పటికే వేల మంది చనిపోయారు. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావని జెలెన్స్కీపై మండిపడుతున్నారు ట్రంప్. అందుకే కాల్పుల విరమణకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. అయితే ఎప్పుడు అమెరికాను సమర్థించే బ్రిటన్ ఈసారి మాత్రం అమెరికాతో విభేదించడం విశేషం. మరోవైపు తన ఫోకస్ అంతా ఉక్రెయిన్ ఆకాశం, సముద్రం, సరిహద్దులు సురక్షితంగా ఉండాలనేదే తమ ఉద్దేశమన్నారు కీర్ స్టార్మర్. ఈ దిశగా ఉక్రెయిన్ కు తన టైఫూన్ జెట్ ను పంపించి ఉక్రెయిన్ గగనతలాన్ని రక్షించాలనేది బ్రిటన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని తెలిపింది. అయితే ఉక్రెయిన్ కు ఎంతమంది సైనికులు పంపాలి అనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదన్నారు. అయితే ఉక్రెయిన్ కు మిలిటరీ సాయంపై మిత్ర దేశాలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఉక్రెయిన్ కు ఏ విధంగా ఆదుకోవాలి,
ఎన్ని టైఫూన్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్లు పంపాలి, ఎక్కడ ఇంధనం నింపుకోవాలి, అలాగే ఇతర మిత్ర దేశాలు ఏ రంగంలో సామర్థ్యం కలిగి ఉన్నాయి తదితర అంశాల గురించి చర్చించుకోనున్నట్లు తెలుస్తుంది. ఉక్రెయిన్ చుట్టుప్రక్కల సరిహద్దులను ఉక్రెయిన్ మిత్ర దేశాలు కాపాడుకుంటాయన్నారు. ఇదిలా ఉండగా గురువారం నాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ నార్వేలో పర్యటించారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ రష్యా అనవసరపు డిమాండ్లతో యుద్ధాన్ని పొడిగించాలని చూడటం మానుకోవాలని హితవు పలికారు. మరోవైపు ఉక్రెయిన్ అధికారులు అమెరికా అధికారులతో వచ్చే సోమవారం నాడు సౌదీ అరేబియాలో సమావేశం కానున్నారు. అదే రోజు అమెరికా రష్యా కూడా చర్చలు జరుపుతాయని క్రెమ్లిన్ వెల్లడించింది. మొత్తం మీద రష్యా అమెరికా కలిసి కాల్పుల విరమణ చర్చలు ప్రారంభించనున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అమెరికా మధ్యవర్తిత్వం నెరపడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా జెలెన్స్కీ పుతిన్లు సూత్రప్రాయంగా కాల్పుల ఒప్పందం విరమణకు అమెరికా ముందు అంగీకరించారు. అయితే ఇరువురు వివాదాస్పదమైన షరతులు విధించడంలో కాల్పుల విరమణ ఒప్పందం ముందుకు సాగడం లేదు. మరోవైపు రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లలో భారీ ఎత్తున దాడులకు పాల్పడింది. డ్రోన్ల దాడికి భారీగా మంటలు వ్యాపించాయి. సమీపంలోని కాటేజీలు దగ్ధమయ్యాయి. అయితే రష్యా రక్షణ మంత్రి మాత్రం తమ రీజియన్ లోకి వచ్చిన 132 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేస్తామని చెప్పారు. అయితే ఎంగెల్స్ నగరంలోని ఆయుధాల డిపోపై దాడులు చేశామని, దీంతో అక్కడి భారీ మంటలు ఎగిసిపడ్డాయని ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. భారీ మంటలకు సమీపంలో ఇళ్లను ఖాళీ చేయించారని కీవ్ అధికారులు చెబుతున్నారు. ఎంగెల్స్ ఎయిర్ బేస్ నుంచి రష్యా కీవ్ పై దాడులు చేస్తోందని, అందుకే దాని టార్గెట్ గా దాడులు చేశామని ఉక్రెయిన్ తెలిపింది. ఈ దాడిలో సుమారు 10 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. అయితే తమ గార్డెన్స్ లో ఉక్రెయిన్ డ్రోన్లు పడి ఉండటం చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారని వార్తలు వచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు ఉక్రెయిన్ రష్యాపై దాడులు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇక సౌదీ అరేబియాలో చర్చలు ప్రారంభం కావడానికి 3 రోజులు మాత్రమే మిగిలింది. మరి ఈసారైనా చర్చలు సఫలమవుతాయా లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే.